హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు అయితే చేపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ అండి చేపలు. ముందుగా అయితే ఈ చేపల పులుసు చేసుకోవడానికి నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ పెట్టుకొని చేపలు తీసుకొని దాంట్లోకి చింతపండు, ఉప్పు, కారం, తర్వాత ఆయిల్ ఇవన్నీ పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకొని చేపలు నీట్గా వాష్ చేసుకోవాలి. ముందుగా అయితే కారం డైరెక్ట్గా ఇవి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. ఈ పులుసు చాలా ఈజీ, ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈజీగా. చూసేయండి ఒకసారి. కారం, ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కలపాలి వాటిని, అంటే అవి పట్టేలాగా. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న చేపలకి ఇవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇప్పుడు ఇందులోనేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే, ముందుగా వేపే ప్రాసెస్ ఏముండదు. ఇది డైరెక్ట్గా యాడ్ చేసుకో. టమాటాలు కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి, అప్పుడైతే పులుసులో కొంచెం ఉడుకుతుంది, గ్రేవీలాగా వస్తుంది అనమాట. టమాటా కొంచెం మెత్తగా స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ పులుసులో ఏంటంటే నేను లాస్ట్లో యాడ్ చేశాను కొత్తిమీర, కరివేపాకు. అప్పుడైతే అందుబాటులో లేదు, పులుసు అయ్యేసరికి తీసుకొని యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ యాడ్ చేశాక ఇందులో చింతపండు వాటర్ కలిపేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం అంటే మనకు చేపలు బట్టి క్వాంటిటీ తెలిసిపోతుంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇదైతే డైరెక్ట్గా అనమాట. ఈ చేపలు వాష్ చేసుకొని ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని ఇవి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి, ఇంకేం ఉండదు. చాలా ఈజీగా అయిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. మీకు ఎవరికైనా ఈ స్టైల్లో చేపల పులుసు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు, లేదంటే స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు వంట చేసుకోవాలనుకుంటే కష్టం కదా, ఈ పెద్ద వేపి అవన్నీ చేయాలి. ఇవైతే ఇట్లా చేసుకోవచ్చు పులుసు. అవన్నీ బాగా పట్టి కరెక్ట్గా 10 నిమిషాలండి, అంతే. 10 నిమిషాలు ఉడికిపోద్ది, అంటే ఆ పులుపు ఇరిగిపోద్ది ఉడికాక. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాలు. అయితే ఇందులో నేను కొంచెం అల్లము, వెల్లుల్లిపాయని, జీలకర్ర దంచి వేస్తానని. వేయకపోయినా పర్వాలేదు, అది వేసాను, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను. ఈ పులుసులో అయితే అది వాడక్కర్లేదు. ఇదేంటి చాలా ఈజీగా అయిపోద్దండి. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. బయట ఫుడ్ తినేకంటే ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు చక్కగా హాస్టల్లో అది అంటే వేరుగా ఉంటారుగా పిల్లలు, అలాంటి వాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. తప్పకుండా చూడండి. ఎవరైనా ఈ ప్రాసెస్లో తెలియకపోతే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే ఎర్ర చేపలు ఉంటాయి కదా, గులివిందులు, అలాంటివి, కానకడతలు, అలాంటి చిన్న చిన్న చేపలకి ఈ పులుసు మంచి ప్రాసెస్ అండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే పూజా వ్లాగ్స్ ఉన్నాయి, పిల్లల డ్రాయింగ్స్ ఉన్నాయి, ఇంకా ఇలాంటి వంటకాలు కూడా ఉన్నాయి, ఈజీ చేసుకున్నాయి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ పులుసుది. చాలా టేస్ట్గా వచ్చిందండి. అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అద్దరిపోద్ది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను, కరివేపాకు యాడ్ చేశాను, అంతే. ఫైనల్ లాస్ట్లో అనమాట, ముందు లేదు, అందుకోసమని అప్పుడు చూపించలేదు, అంతే. చాలా ఈజీ అండి. వీడియో చూస్తూ కూడా చేసేసుకోవచ్చు. వీడియో అయితే ఫుల్గా చూడండి.